లేట్ నైట్ మూవీస్కి వెళ్ళాలని అంటాడు, మళ్ళీ లేట్ నైట్ మూవీస్కే వెళ్తుంటాడు. హారర్ సినిమాలు భయం నేను చూడను అంటాడు, మళ్ళీ హారర్ మూవీస్కే వెళ్తుంటాడు. సో ఫ్రెండ్స్ మళ్ళీ హారర్ మూవీకి అయితే వెళ్ళబోతున్నాను. ఫ్రెండ్స్ ఈ వారం అయితే చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. గోరింట్లాలో అయితే 6 సినిమాలు, జీటీవీలో అయితే 5 సినిమాలు రిలీజ్ అయినాయి. పోటాపోటీ నడుస్తుంది జీటీవీకి గోరింట్లాకి. అండ్ నేనైతే గోరింట్లా వచ్చాను ఫ్రెండ్స్, నైట్ షోకి 10 PM షోకి, బూత్ బంగ్లా మూవీకి. సో 10 PM షోకి వచ్చాను, టికెట్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. బూత్ బంగ్లా మూవీ డైరెక్టర్ బై ప్రియదర్శన్ గారు, వన్ ఆఫ్ ది ఫేమస్ డైరెక్టర్ ఇన్ మలయాళం ఇండస్ట్రీ. అండ్ హిందీ సినిమాలు కూడా చాలా చేశారు. సో ఈ సినిమా అయితే కంప్లీట్ హారర్ మూవీ ఫ్రెండ్స్. ఆల్రెడీ అక్షయ్ కుమార్ గారితో ప్రియదర్శన్ గారు బుల్ బిల్లయ్య, 2007 బ్లాక్ బాస్టర్, హీరా ఫేరీ 2000 చాలా సినిమాలు చేశారు. ఇద్దరి గోల్డెన్ పేరు. సో మంచి హిట్స్ అయితే చేస్తుంటారు. సో ఇప్పుడు బూత్ బంగ్లా మూవీతో వచ్చారు ఫ్రెండ్స్. బ్లాక్ బాస్టర్ అవ్వబోతుంది ఫ్రెండ్స్ ఈ సినిమా అయితే. ఫ్రెండ్స్ ఈ సినిమాలో కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఒకవైపు ఎంత కామెడీతో నవ్విస్తారో అంతే హారర్తో ఒరుగు పుట్టిస్తారు ఫ్రెండ్స్ సినిమాలో. మెయిన్గా పరేష్ రావల్ గారి కామెడీ కానీ, రాజ్పాల్ యాదవ్ గారి కామెడీ కానీ సూపర్ ఫ్రెండ్స్. అసలు నెక్స్ట్ వాళ్ళు నవ్వి పడిపోతారు ఫ్రెండ్స్. అసలు బిలే కామెడీ అసలు ఫస్ట్ హాఫ్, అసలు ఇంకా సెకండ్ హాఫ్ వస్తారు, కోర్లోకి వచ్చేస్తారు, సబ్జెక్ట్లోకి, ఇంకా బ్యాక్ స్టోరీ, ఫ్లాష్ బ్యాక్, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సాంగ్ సూపర్ ఫ్రెండ్స్, సినిమాటోగ్రఫీ సూపర్. అక్షయ్ కుమార్ గారు అయితే కేక పుట్టించారు. బిలే ఉంది ఫ్రెండ్స్ సినిమా అయితే. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా ఆడిద్దో లేదో అనుకున్నాను, కానీ సినిమా ఫుల్గా నచ్చింది ఫ్రెండ్స్. నాకు తెలిసి ఈ వారం నాకు ఇష్టమైన సినిమా అయితే ఇదే అనుకుంటా. బిలే ఉంది ఫ్రెండ్స్, కంప్లీట్ ఎంజాయ్ చేశారు. అవుట్ అండ్ అవుట్ అసలు ఫుల్ నవ్వుకొని భయం వేసి బిల్లే తీశారు ఫ్రెండ్స్. నేనే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా చాలా బాగుంది ఫ్రెండ్స్. కంపల్సరీ థియేటర్లో చూడాల్సిన మూవీ ఫ్రెండ్స్. అసలు 3 గంటలు ఎప్పుడైపోయిందో అర్థం కాలేదు. ఫస్ట్ ఒక అరగంట అట్ట అనిపించింది, కానీ అరగంట అయిపోయినప్పుడు ఇంకా అసలు ఎప్పుడైపోయిందో కూడా అర్థం కాలేదు ఫ్రెండ్స్. సినిమా చాలా బాగుంది, కంపల్సరీ థియేటర్లో చూడాల్సిన మూవీ ఫ్రెండ్స్. అక్షయ్ కుమార్ గారు అయితే బిలే చేశారు యాక్టింగ్, అసలు డబల్ రోల్ చించారేశారు, అసలు చాలా బాగుంది. ప్రతి ఒక్కరు బాగా చేశారు ఫ్రెండ్స్ ఈ సినిమాలో. చాలా బాగుంది, కంపల్సరీ థియేటర్లో చూడాల్సిన మూవీ. అసలు నేను నైట్ షోకి వచ్చి సినిమా చూసి వెళ్తాను అంటే మళ్ళీ దేని సినిమా అంటే సర్ప్రైజ్గా ఉంది నాకు, అసలు సూపర్గా ఉంది ఫ్రెండ్స్.